సబ్స్క్రైబ్ సాయిశంకర్ యూట్యూబ్ ఛానల్, గంట సింబల్ తప్పక కొట్టండి. హలో వ్యూవర్స్, ఇప్పుడు మనం గూగుల్లో గేమ్స్ ఎలా ఆడాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్ గేమ్ అని సెర్చ్ చేస్తున్నా ఫ్రెండ్స్. స్నేక్ గేమ్ సెర్చ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ కింద ఇట్లా ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా అన్ని గేమ్స్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ గేమ్స్ ఏవైనా ఫ్రీగా ఆడుకోవచ్చు. ఇప్పుడు మనం స్నేక్ గేమ్ ఆడదాం అనుకుంటున్నాం. ప్లేని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇట్లా స్వైప్ చేసుకోవాలి, రైట్ లెఫ్ట్ ఇట్లా ఓపెన్ చేసుకొని గేమ్స్ ఆడుకోవచ్చు ఫ్రెండ్స్ ఖాళీ టైంలో. వ్యూవర్స్, మనం ఖాళీ టైంలో బోర్ కొట్టేటప్పుడు గూగుల్లో ఒక ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్, మంచి ఆప్షన్. ఐ ఆమ్ ఫీలింగ్ క్యూరియస్ అని టైప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్యూరియస్ అని టైప్ చేసుకోవాలి. సెర్చ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వేస్తుంది. అదే క్వశ్చన్ ఇచ్చి అదే ఆన్సర్ ఇస్తుంది ఫ్రెండ్స్. హూ ఈజ్ ఇన్వైటెడ్ ద సీట్ బెల్ట్ అని ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా వేస్తుంది. ఆస్క్ అనదర్ క్వశ్చన్ అంటే వేరే క్వశ్చన్ వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విధంగా టైప్ చేసిన కొద్దీ వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన కొద్దీ ఆస్క్ అనదర్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ ఆస్క్ అనదర్ క్వశ్చన్. ఈ విధంగా మనకు ఖాళీ టైంలో మంచిగా చదువుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా నాలెడ్జ్ వస్తుంది. కావాల్సిన ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ హిమదాస్ బయోగ్రఫీ అని సెర్చ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సెర్చ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా మొత్తం ఇంగ్లీష్లో వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇంగ్లీష్లో వచ్చింది కదా. ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత కింద ట్రాన్స్లేట్ అని ఉంది కదా, డౌన్లోడ్ ట్రాన్స్లేట్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ట్రాన్స్లేట్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా ఇంగ్లీష్ తెలుగు అని ఇచ్చింది. మనకు హిందీ కావాలంటే హిందీ గట్రా చూజ్ చేసుకోవచ్చు. కింద 3 డాట్స్ అని ఉంది కదా, ఇంటూ పక్కమటి ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మోర్ లాంగ్వేజెస్ అని ఉంటుంది. మోర్ లాంగ్వేజ్ని క్లిక్ చేసుకోవాలి. మనకు కావాల్సిన లాంగ్వేజ్ని క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకున్న తర్వాత నేను తెలుగు కాబట్టి తెలుగు ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఇంగ్లీష్లో ఉండేది కాబట్టి తెలుగులో కన్వర్ట్ అయ్యి ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఈ ఆప్షన్ చాలా మటుకు యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సాయిశంకర్ యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్, లైక్ అండ్ షేర్, subscribe.